హలో అందరికీ ఇవాల్టి మన రెసిపీ పెసరకట్టు శరీరాన్ని చలవ చేసే పెసరకట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాము. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో పెసరకట్టు కోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు పెసరపప్పుని తీసుకున్నాను. ముందుగా ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి చక్కగా కడిగేసుకుందాము. కడిగేసిన తర్వాత 1 కప్పు పెసరపప్పుకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి స్టవ్ పైన పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కొందరు కుక్కర్లో ఉడికిస్తారు. కుక్కర్లో కంటే ఇలా నార్మల్గానే ఉడికిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో లేదనుకుంటే మీరు కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. ఇలా చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాము. కడాయి పెట్టి ముందుగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక బాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పుని ఇప్పుడు తాలింపులో తిరగమూత వేసుకోవాలి. చూడండి, పప్పుని వేసేసాను. స్లోగా పప్పుని నేను ఎక్కడా వాటర్ని అస్సలు యాడ్ చేయట్లేదు. ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు, అలానే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఒక్క బాయిల్ రాగానే స్లైస్గా కట్ చేసుకున్న ఆనియను, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవటమే, అంతే అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి హాఫ్ లెమన్ని పిండేస్తే సరిపోతుంది. అంతే అండి, పెసరకట్టు రెడీ. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.